హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆవు కనిపిస్తుంది చూడండి, అది దేవుడు ఆవు. ప్రతిరోజు మా ఊరంతా తిరుగుతూ ఉంటుందండి. ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కానీ ఇంకేవైనా సరే పెడతా ఉంటారు. కొంతమంది అయితే పూజిస్తారు కూడా అండి. పసుపు రాసి బొట్లు పెట్టి పూజిస్తారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి పెడతా ఉంటారు. దేవుడు ఆవంటే మనం గుడికి వెళ్తే దేవుణ్ణి ఎలా పూజిస్తామో మన ఇంటి ముందుకు ఆవు వస్తే కూడా అలానే పూజిస్తారండి. పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు దేవుడావుని ఇలానే పూజిస్తారు. పల్లెటూరే అని కాదులేండి, సిటీలో కూడా దేవుడావులు అలా వస్తే అలాగనే పూజిస్తూ ఉంటారు. ఏమన్నా పండగలు వచ్చినప్పుడు ఇంకా ఆవు పంచకం తీసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. దేవుడు ఆ విషయం పక్కన పెడితే ఇంకా నిన్న వినాయకుడు నిమజ్జనం అయిపోయింది కదండి. ఇదిగోండి మండపం మా ఇంటి ఎదురే ఉంది. అసలు నిన్న ఇంటి ముందు ఎంత దుమ్మోనండి. వర్షం పడింది కదా, వర్షం పడి అందరూ చెప్పులతో తొక్కి అంతా ఇసుక దుమ్ము గులాములు కొట్టుకున్నారు. పిల్లలైతే గులాములు కొట్టుకొని ఇదంతా గులామేనండి. గులాములు చల్లుకొని ఎల్లో కలర్లో ఏవో కాగితాలు కూడా వేశారు. నిన్న సాయంత్రమే మొత్తం నీట్గా ఊడ్చేసాను. లేదనుకోండి, ఉదయం పూట వర్షం పడిందంటే మొత్తం ఈ గచ్చుకు అంటుకొని పోయి ఇంకా మనం ఎంత కడిగినా సరే పోదు, కలర్ అనేది అంటుకొని ఉండిద్ది. అందుకని నిన్న సాయంత్రం నైట్ 10 గంటలప్పుడు మొత్తం నీట్గా ఊడ్చేసాను. అందుకని ఇంక ఈరోజు కలర్ అనేది ఏం కనిపించట్లేదు. ఉదయం నిద్రలేచినాక వాటర్తో మొత్తం కడిగేస్తున్నానండి. నైట్ ఊడ్చినా సరే ఇంకా ఎంత దుమ్ముందో అంతా ఇసుకండి. వర్షం పడుతుంది కదా, ఇంకా వర్షం పడతా అందరూ చెప్పులు వేసుకొని తొక్కుతా, అబ్బా ఎంత ఇసుక ఎంత దుమ్ము. ఈ మొత్తం ఇంక ఇదిగోండి వాటర్ పోసి మొత్తం కడిగేస్తున్నాను. మరలా ఈ స్టేజీ ఉప్పదీశారనుకోండి, ఇంకా స్టేజీ ఉప్పదీసినప్పుడు ఉండిద్ది ఇంకా ఎంత డస్ట్ ఉండిద్దో. స్టేజీ కింద ఇంకా ఎంత ఉందో. కొంతమంది ప్రసాదాలు అవి తినేసి ఆ ప్లేట్లు అవన్నీ కూడా అక్కడే పడేస్తారు. కొంతమంది స్టేజీ కిందకి వేస్తూ ఉంటారు. కాయలు తిని అవన్నీ ఒలిసినవన్నీ స్టేజీ కింద పడేస్తారండి. అంత డస్ట్ ఉండిద్ది. ఇంకా రేపు ఉండిద్ది మళ్ళీ స్టేజీ ఉప్పదీసినప్పుడు. ఇంకా ఇదిగోండి ఇక్కడ కరెంటు సామాన్లు, లైట్లు, మైకులు, సౌండ్ బాక్సులు అన్నీ తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టారండి. వరండాలో పెట్టారు. వర్షం పడుతుంది కదా, బయట పెడితే తడుస్తాయేమోనని చెప్పేసి వరండాలో పెట్టారు. ఈ వరండాలో పెట్టడానికి వచ్చినప్పుడు అబ్బో ఎంత దుమ్మో ఎంత ఇసుకో. ఇంట్లో నడుస్తుంటే కాళ్ళకంతా ఇసుక అంటుకుంటుందండి. ఇంక ఇవేమో పెట్టొద్దని మనం చెప్పలేము. బయట పెడితే వర్షంలో పాడైపోయింది కదా. స్టేజీ దగ్గర మన ఇల్లు కాబట్టి ఇంకా మన ఇంట్లోనే పెట్టుకుంటారు. తప్పదు కొన్ని కొన్ని. ఇంకా ఇంటి క్లీనింగ్ పని అయితే ఇవన్నీ తీసేసిన తర్వాతేనండి మళ్ళీ నేను ఊడ్చి తుడిచినా కానీ ఇవి తీసుకుపోవడానికి వస్తుంటారు కదా, మళ్ళీ అంతా తొక్కేస్తారు. అందుకని క్లీనింగ్ పని మాత్రం ఇవన్నీ తీసేసినాక మొత్తం వరండా బయట గచ్చు మొత్తం అన్నీ వాటర్ పెట్టి కడిగేసేయాలండి. డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కాలు దుడుచుకునే పట్ల మీద కూడా మొత్తం ఇసుక, నడుస్తుంటే ఇసుక ఇసుకగా ఉంటుంది. ఇసుక అనేది అంటుకోకుండా పైన ఇంకా ఊడవటమే. అవన్నీ తీసిన తర్వాత మొత్తం నీట్గా కడిగేసేయాలి. ఇదిగోండి గాబు కూడా లైట్గా పాచి పట్టిందండి. ఈ వాటర్ అన్నీ తీసేసి గాబుకి కూడా బ్లీచింగ్ రాయాలి. 2-3 రోజులకు ఒకసారి గాబు ఎంత పాచి వస్తుందో. గాబులో వాడుకునే డబ్బాలు అవి ఉండే కదండి, అవి కూడా ఎంత పాచోనండి. 4 రోజులకు ఒకసారి వాటికి బ్లీచింగ్ రాయటం. అంట్లు రుద్దేటప్పుడు ఆ డబ్బాలు అవన్నీ నీట్గా రుద్దేస్తాను. అయినా కానీ మళ్ళీ తెల్లారి పాచి ఎక్కువ వస్తుంది. వాటర్లో వేసి అలాగే ఉంచుతాం కదా, అందుకని ఎక్కువ పాచి వస్తుంది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నిన్న కొబ్బరి చిప్పలు ఉంటే మిక్సీకి వేసానండి. ఇంకా ఆ బాధ చెప్పలేమనుకోండి. కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి మొత్తం పగలగొట్టి సన్నగా ముక్కలుగా కట్ చేశాను. పోయినసారి పెద్ద ముక్కలు కట్ చేశాను, అందుకే సరిగ్గా మిక్సీకి పడలేదని ఈసారి మొత్తం అన్నీ సన్న ముక్కలు కట్ చేశానండి. కట్ చేసి మిక్సీకి వేస్తుంటే అస్సలు మిక్సీకి పడనే పడలేదు. నిన్న నైట్ ప్రసాదాలు తిని ఆ ప్లేట్లు అక్కడే పెట్టేశాము. ఇంక ఇవ్వండి తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేస్తున్నాను. కొబ్బరి గురించి చెప్తున్నాను కదండి, అసలు మిక్సీకి వేస్తుంటే మెదగలేదండి. అడుగున మెత్తగా మెదగటం, అది ఉండలాగా చుట్టుకోపోవటం, పైన ముక్కలు ముక్కలుగా ఉండటం. ఎన్నిసార్లు వేసినా ఎంత తక్కువ క్వాంటిటీ వేసినా
ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీ వేసి చూస్తున్నాను. ఎలా వేసి చూసినా కానీ ఇదే పరిస్థితి అండి. సగం వేసి తర్వాత విసుగొచ్చేసి తడిగా ఉండటం వల్ల ఇలా ఉందేమోనని ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఫ్యాన్ కింద ఆరబెట్టి మళ్ళీ మిక్సీకి వేశాను. అయినా సేమ్ అదే పరిస్థితి. ఇంకా ఎలాగోలా అదంతా మిక్సీకి వేసేటప్పటికి చాలా లేట్ అయిందండి. చాలా టైం అయిపోయింది. ఇంకా నాకు విసుగొచ్చేసి నిన్న చేయలేదు. నిన్న చేయకుండా ఇంకా ఉదయం ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసేసి ఇప్పుడు చేస్తున్నానండి కొబ్బరి లవుజు. అసలు చెయ్యొద్దు పడేద్దాం అనుకున్నాను. ఇంత కష్టపడి మిక్సీకి వేసుకొని మళ్ళీ పడేయటానికి మనసొప్పక ఇంకిప్పుడు చేస్తున్నాను. ఎప్పుడు కొబ్బరి లడ్లు చేసినా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి కానీ అమ్మో ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయకూడదండి. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఇంట్లో పని చేస్తున్నా మనం ఈ పని చేసుకుంటున్నా కానీ మనకి విసుగు అనిపించదు. ఒక్కళ్ళమే ఉండి ఇలా పనులు చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. నాకైతే విసుగొచ్చేసిందండి. మిక్సీకి వేసేటప్పటికి నాకు విసుగొచ్చేసింది. ఇంకా అందులో నిన్న సాయంత్రం వినాయకుడిని నిమజ్జనం ఉంది కదండి. ఇంక ఈ వంటలు ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే లేట్ అయిద్దిలే. మళ్ళీ ఆ సంబరం అదంతా చూడలేం కదా మనం. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది. ఇంకా అందుకని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వినాయకుడిని సంబరం చూసేసి ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పని పెట్టుకున్నానండి. నేను ఈ క్వాంటిటీకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం సరిపోయిద్దో చాలదో. ఇంకా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇంక ఇదిగోండి కొబ్బరి వేసి తిప్పుతున్నాను. ఈసారి కొబ్బరి లవుజ్ అయితే చేయట్లేదండి. ఉండలే చేస్తున్నాను. పిల్లలు ఉండలు చేస్తేనే హాస్టల్కి తీసుకెళ్తామన్నారు. అందుకని కొబ్బరి లవుజ్ చేయకుండా కొబ్బరి ఉండలు చేస్తున్నాను. ఇంక ఇది నీరంతా ఇనికిపోయేదాకా బాగా ఉడకనివ్వాలి. అప్పుడే కొబ్బరి ఉండలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి. ఇంక ఇదిగోండి ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను. ఉదయమే చేస్తున్నానండి ఈరోజు అంట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అసలు అంట్లు లేనే లేవు కడగటానికి. ఇంకా అందుకనే అంట్లు కడిగే పని లేదు కదా, ఉదయం పూట దీన్ని ఒక పొయ్యి మీద పడేయొచ్చులే అనేసి కొబ్బరి లవుజ్ ఒక పొయ్యి మీద వేసి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఇంకా కొబ్బరి లవుజ్ కాదండి, కొబ్బరి ఉండలు చేస్తాను. ఇంకా అవి చేయటం అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేశానండి. వంట పని అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కొబ్బరి ఉండలు చేసుకుంటాను. ఇప్పుడు కొబ్బరి ఉండలు చేసుకుంటా కూర్చున్నాను అనుకోండి, పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి కదా, లేట్ అయింది కదా, అందుకని ఇప్పుడైతే చేయట్లేదు. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోశలేనండి. చట్నీ కూడా ఏం చేయలేదు. నిన్న చట్నీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పిల్లలు అదే వేసుకుంటారు, మేమైతే కారం వేసుకుంటాము. కూర అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. నిన్న వినాయకుడిని సంబరాలు కదా, పిల్లలు కూడా ఆ సంబరం అంతా చూసి ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 10:30 అలా అయింది. గులాములు కొట్టుకున్నారు కదా ఫుల్గా. ఇంకా వాళ్ళు వచ్చి తల స్నానాలు అన్నీ చేసేటప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు? నైటు 11-12 అయిందండి. 11 దాటింది, 11:30 అలా అయింది. ఇంకా అప్పుడు పడుకొని ఉదయం నిద్ర లేవాలంటే కష్టంగా ఉండిద్ది కదా, అందుకని ఈరోజు సెకండ్ ట్రిప్ వెళ్తున్నాడు. ఇంకా నయం స్కూల్కి సెలవు పెడతానని అనకుండా ఎలాగోలా స్కూల్కి అయితే వెళ్తున్నారు. సెకండ్ ట్రిప్ వెళ్తున్నారులే, ఇంకా వంట కూడా ఉదయం చేసే పని లేదులే అని ఉదయం పూట ఈ కొబ్బరి ఉండల పని పెట్టుకొని తర్వాత వంట చేస్తున్నాను. బంగాళదుంప ఫ్రై కూడా స్టీల్ బాండీలో చేస్తున్నాను కదండి. ఇది ఎప్పుడో అడుగు అంటుకుంటా ఉంటుంది. దీన్ని దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలి. తెల్ల బాండీలోనేమో కొబ్బరి లవుజు చేశాను కదా, అందుకని స్టీల్ బాండీలో ఈరోజు ఫ్రై చేస్తున్నాను. దీన్ని కూడా దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలి. ఒక్క నిమిషం లేట్ అయినా అంటుకుపోతూ ఉండిద్ది.